SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సీఎం కప్ 2వ ఎడిషన్ రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా టోర్నమెంట్ ను శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర మరియు క్రీడా పథకాలను ఆవిష్కరించారు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు క్రమశిక్షణతో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ టోర్నమెంట్ లో హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, మేడ్చల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, వరంగల్ మరియు ఆదిత్య, వనపర్తి సహా పలు జిల్లాల జట్లు పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 మందికి పైగా మహిళా మరియు పురుష క్రీడాకారులు ఈ పోటీల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి సుధీర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. ప్రతి ఒక్కరిలో క్రీడా జ్యోతి వెలుగొందాలి, క్రీడా నైపుణ్యం పెంపొందాలని చదువుల తల్లిని ప్రార్థిస్తున్నా. బాబు అమ్మాయిలు ఇటు ఇట్రండి కొంచెం. అటువైపు వెళ్ళండి. ఏం చూపించండి కాదు. చైర్పర్సన్ గారు, వేదిక మీద ఉన్న కౌన్సిలర్స్ అందరూ, అదేవిధంగా సెపాక్ స్టేట్ టీం నుంచి వచ్చిన ప్రెసిడెంట్ వీరందరూ కూడా, ముఖ్యంగా ఈ సెపాక్ టోర్నమెంట్ అనేది వనపర్తిలో జరగడం అనేది దానికి మా డివైఎస్ఓ గారు చాలా కష్టపడి మీ అందరికీ అరేంజ్మెంట్స్ కూడా పూర్తిగా చేశారు. ఐ హోప్ మీరంతా కూడా కంఫర్టబుల్గా ఉండి ఇక్కడ మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మీరు ఇక్కడ నుంచి మంచి గుర్తులు తీసుకెళ్తారని మేము అందరినీ కోరుతున్నాము. ఈ సెపాక్ టోర్నమెంట్ కూడా నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. సో నేను కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాను మిమ్మల్ని ఆడడానికి, చూడడానికి. నెవర్ సీన్, నేను ఎప్పుడు ఈ టోర్నమెంట్ని లైవ్గా చూడలేదు, ఓన్లీ ఒక వీడియోని చూశాను. వీడియో చూస్తే అయితే చాలా డిఫికల్ట్గా అనిపించింది. సో నెట్ కంటే మీరు తక్కువ హైట్గా ఉన్నారు. సో మీరు ఎట్లా ఈ టోర్నమెంట్ ఆడతారని నేను చాలా సర్ప్రైజింగ్గా చూడాలనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్, మే ద బెస్ట్ టీమ్ విన్. అండ్ మీరందరూ వనపర్తికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ వెల్కమ్ టు ఆల్. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారికి, అదేవిధంగా ఈ క్రీడలను ఈ యొక్క సీఎం కప్ను పూర్తి బాధ్యతగా వారు భుజాన వేసుకొని ఈ యొక్క అధికారులను పురమాయించి ఈ యొక్క గవర్నమెంట్ను పూర్తి స్థాయిలో తీసుకుపోతున్న మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గారికి, అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రథమ పౌరులుగా మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి మన గౌరవనీయులు మాధవి రమేష్ గారికి, మన మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ గారికి, గౌరవ కౌన్సిలర్లందరికీ, స్పోర్ట్స్ మన సెపక్ తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మిగతా సెపక్ తక్రా స్టేట్ అసోసియేషన్ సభ్యులందరికీ, వనపర్తి జిల్లాలో పీడీలకు, అదేవిధంగా 20 జిల్లాల నుంచి విచ్చేసిన సెపక్ తక్రా క్రీడాకారులకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రజాప్రభుత్వంలో క్రీడలను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణలోనే క్రీడలు ఒక
భారతదేశంలో ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు సీఎం కప్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా భారతదేశ జనాభా 140 కోట్లు ఉంటే కూడా ఒలింపిక్స్ లో కానీ ఇంకా ఎక్కడ కూడా మనకు ఒక గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ కానీ మనం వెనుకబడి ఉన్నామనే భావనతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ క్రీడల పట్ల మక్కువ. గతంలో కూడా వారు వనపర్తి పట్టణంలో చదువుకున్న అప్పుడు హాకీ కానీ ఫుట్బాల్ పైన పూర్తి మక్కువతో క్రీడల పట్ల వారికి మక్కువ ఉండే కాబట్టి అందుకే వారు ఈరోజు క్రీడలను పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తారని సభాముఖంగా తెలియజేస్తూ ఈ సెపక్ టక్రా గేమ్ ను గత 11 సంవత్సరాల కిందట వనపర్తి పట్టణానికి కేడిఆర్ బాల్ బ్యాడ్మింటన్ భాస్కర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేమందరం 11 సంవత్సరాల కిందట ఈ యొక్క గేమ్ ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వారితో పాటు స్టేట్ నుంచి వచ్చిన స్టేట్ సెక్రటరీ కానీ టీం అంతా ప్రెసిడెంట్ వాళ్ళందరికీ, వారితో పాటు వనపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, అట్లనే ఈ జిల్లా సెపక్ టక్రా అధ్యక్షులు కూడా వాళ్ళు. ఈ కార్యక్రమం మన స్పోర్ట్స్ చైర్మన్ తో చెప్పి ఆ గేమ్ ఇది యాడ్ చేయించినందుకు ఆయనకు ఒకసారి చెప్పండి అభినందనలు చెప్పాలి. దాంతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈ మధ్యనే మొన్న ప్రమాణ స్వీకారం చేసి 2 రోజుల కిందట నిన్ననే కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ గారు, వారితో పాటు వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ గారు, వేదిక మీద స్థానిక కౌన్సిలర్ అరుణ శ్రీనివాస్ గౌడ్ గారు, వారితో పాటు శారద గారు, విజయలక్ష్మి గారు, మహేశ్వరి గారు, క్రాంతి గారు, మిగతా కోట్ల రవి గారు, అన్న అక్కడ పాకనాటి కృష్ణ గారు, మిగతా కౌన్సిలర్స్ అందరు ఉన్నారు. కొంతమంది కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు ఇంకోసారి అఫీషియల్ మీటింగ్ కౌన్సిలర్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేసుకుంటూ, వారితో పాటు వనపర్తి మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, మిగతా పెద్దలు మాజీ పరశురామ్ గారు ఉన్నారు, శరవంద గారు ఉన్నారు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు, మిగతా వనపర్తి ప్రముఖులు అందరు ఉన్నారు. వాళ్ళందరికీ ఆ పక్కన వీళ్ళందరినీ తీర్చిదిద్దుతున్న వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళకి, మిగతా పత్రికా మిత్రులందరికీ, ఈ వనపర్తిలో ఆతిథ్యానికి వచ్చిన అన్ని జిల్లాల నుంచి వచ్చిన మీ అందరికీ, అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ శుభాశీస్సులు తెలియజేసుకుంటూ అందరికి నమస్కారం. ఈ గేమ్ ఇప్పటిదాకా మన కలెక్టర్ గారు చెప్పినట్లు చాలా ప్రత్యేకమైనది. సో డిఫరెంట్ గా ఫస్ట్ డే ఒక 2-3 నెలల కిందట నాకు సీనియర్ చెప్పినప్పుడు నేను కూడా ఇంట్రెస్ట్ గా చూసిన దాన్ని. అట్లాంటి గేమ్ ఒకటి ఉందని నాకు కూడా తెలియదు. తర్వాత నేను కూడా దానిలో యూట్యూబ్లో పోయి చూసిన దాన్ని. మ్యాచ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అట్లాంటి ఆ డిఫరెంట్ ఉన్న మ్యాచ్లో కాంపిటేటివ్ లేని మ్యాచ్లో మనం ఏదైనా బిజినెస్ కానీ స్పోర్ట్స్ కానీ ఇంకేదైనా కాంపిటీషన్ తక్కువ ఉన్న దానిలో పోతే మనం ఎక్కువ అభివృద్ధిలోకి తొందర మనం సేమ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ తెలంగాణ రాష్ట్రం నుంచి మీరందరూ ముందుకు పోవాలని ఆశీస్సులు తెలియజేసుకుంటూ, మీరందరికీ ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వింటున్నారా? మన సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆయన పేరు మీద కప్పు నడుస్తుంది కదా. ఆయన ఏడ చదువుకున్నాడు తెలుసా? ఆయన ఇక్కడే వనపర్తిలో చదువుకున్నాడు. 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇదే గ్రౌండ్ లో ఆడుకున్నాడు. ఆ పక్కన జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఆడుకున్నాడు. సో అట్లాంటి ముఖ్యమంత్రి గారు ఆడుకున్న ఈ గ్రౌండ్ లో మీకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలిపాలి. అట్లనే మనకు ఇంటి దగ్గర అమ్మా నాన్నకు సంబంధించి కానీ అక్కడ వాళ్ళకి ఏం కావాలో గవర్నమెంట్ ఇచ్చి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం.